హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను రాగి సంకటి చేస్తున్నాను. ఇది చేసుకోవడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. లాస్ట్ వరకు అయితే తప్పకుండా చూడండి. ఇది చాలా చిన్న వీడియో అనమాట. దీనికోసం నేనైతే ఇద్దరికి సరిపడా ఒక చిన్న గిన్నె అయితే తీసుకున్నాను. ఒక పెద్ద గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ అయితే ఫుల్గా వేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం సాల్ట్ సరిపడా వేసుకోవాలి, టేస్ట్కి సరిపడా. అండ్ దీనికోసం ఏంటంటే నేను ముందుగానే చిన్న టీ తాగే గ్లాస్ ఉంటుంది కదా, దాంట్లోకి ఒక పావు నేను బియ్యం అయితే తీసుకొని నానబెట్టుకున్నాను అనమాట. ఆ బియ్యం వేసేసుకోవాలన్నమాట. అది బాగా మెత్తగా ఉడికిపోవాలి. ఒకవేళ మీకు బియ్యం ఇష్టం లేకపోతే మొత్తం రాగిపిండితోటే వేసేసుకోవచ్చు. ఇలా మసులుతూ ఉన్నప్పుడు కొంచెం బియ్యం వేస్తే టేస్ట్ బాగుంటుంది, అందుకని చాలా తక్కువ వేస్తాను అనమాట. ఇలా మెత్తగా బాగా ఉడికిపోవాలి. ఇలా ఉడికాక జస్ట్ చిన్న టీ గ్లాసు రాగిపిండి అయితే తీసుకున్నాను. దీనికోసం చెక్క కానీ పప్పు గుత్తి కానీ గరిటె కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఈ విధంగా పిండి వేస్తూ బాగా కలిపేసుకోవాలన్నమాట. లేదంటే ఫాస్ట్ కలుపుకోవాలి, లేదంటే ఉండలు చుట్టేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి. అలా 5 మినిట్స్ అయితే పడుతుంది అనమాట. లోపల పిండి అంతా బాగా ఉడకాలి, లేదంటే మళ్ళీ డైజెషన్ ప్రాబ్లం వస్తుంది. సో ఈ విధంగా బాగా మనం తిప్పుతూ బాగా ఉడికిపోవాలన్నమాట. ఇది చాలా ఈజీగా అయిపోతుంది అండ్ హెల్త్కి చాలా చాలా మంచిది. తప్పకుండా తినండి. రైస్ కన్నా కూడా మనం అప్పుడప్పుడు ఇలాంటివి నైట్ టైం కూడా చేసుకుంటే హెల్త్కి మంచిదనమాట. సో ఈ విధంగా లూజుగా ఉన్నప్పుడే మనం కట్ చేసేసుకోవాలి, స్టవ్ని కట్ చేసుకోవాలి. లేదంటే మరీ గట్టిగా అయిపోతే మనం తినేటప్పుడు గట్టిగా అవుతుందన్నమాట. సో ఈ విధంగా ఉంటే చాలు. తర్వాత అరగంట సేపుకి తిన్నామన్నమాట మేము. చూసారు కదా, కొంచెం గట్టిపడింది. సో దీంట్లోకి అయితే దొండకాయ చట్నీ చేశాను. చాలా బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిది. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇది ఇద్దరికి సరిపడా చేశాను. మీకు ఎక్కువ మంది ఉంటే ఇంకా క్వాంటిటీ పెంచుకోండి, తక్కువైతే తగ్గించుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.